ఫస్ట్ పుణేరి పల్టన్ తో ఒక మ్యాచ్ పోయింది. తర్వాత బెంగళూరు బుల్స్ తో కూడా లాస్ట్ రైడ్ లో చూస్తుండగానే జారిపోయింది. రీసెంట్ గా దబంగ్ ఢిల్లీతో మళ్ళీ లాస్ట్ రైడ్ లోనే పోయింది. పోవడం అంటే నిజంగా పోవడం కాదు, మనోళ్ళు పోగొట్టుకున్నారు. గెలవాల్సిన మ్యాచెస్ లో కూడా పిలిచి మరి వాళ్ళకి ఫ్రీగా పాయింట్స్ ఇచ్చేశారు. ఫస్ట్లీ దబంగ్ ఢిల్లీతో మ్యాచ్ లో స్టార్టింగ్ నుండి వాళ్ళపైన డామినేటింగ్ చేస్తూనే ఉన్నారు. అనుకున్నట్లే ఆప్షన్ కూడా ఆపారు. టైటన్స్, రైడర్స్ అండ్ డిఫెండర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఢిల్లీకి దడలు పుట్టించారు. కానీ ఏమైందేంటో సెకండ్ హాఫ్ లో చేతులెత్తేశారు. ఈవెన్ ఆ తర్వాత కంబ్యాక్ చేసి మ్యాచ్ ని క్లోజ్ గా తీసుకొచ్చారు. 2 పాయింట్స్ ఇడినప్పుడు ఢిల్లీ లాస్ట్ రైడ్ కి మనోళ్ళంతా బాక్లైన్ డిఫెన్స్ ఆడించారు. టైం మొత్తం అయిపోయింది, రైడర్ అవుట్ అయిపోయాడు అన్న టైంలో ఏం పర్వాలేదు మేము పాయింట్స్ ఇస్తాం తీసుకెళ్ళు అన్నట్టు 3 పాయింట్స్ ఇచ్చేశారు. అక్కడ ఒక 2 సెకండ్స్ రైడర్ ని హోల్డ్ చేస్తుంటే మ్యాచ్ సిచ్యువేషన్ వేరేగా ఉండేది. కానీ ఏం చేస్తాం, లాస్ట్ రైడ్ లోనే ఓడిపోవాలని టైటన్స్ తలరాత రాస్తుందేమో. మరి ఆ తలరాత్రిని నెక్స్ట్ మ్యాచ్ లో తలైవాస్ పైన తిరగ రాస్తారా లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రో కబడ్డీ జరుగుతున్నంత టైం మన ఛానల్లో ప్రివ్యూ వీడియోస్ అండ్ కొత్త కంటెంట్ పెడుతూనే ఉంటాను. మళ్ళీ మీరు వెతుక్కోకుండా ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేమావా. ఆల్సో డోంట్ ఫర్గెట్ పక్కనున్న బెల్ ని కూడా కొట్టే, అదే ఇంపార్టెంట్. ఇక మొదలెడదామా? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో వీళ్ళిద్దరూ ఆడారు. అక్కడ టైటన్స్ లకు బాగాలేకపోవడంతో మ్యాచ్ తన్నేసింది. అయితే తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలైవాస్ అంటేనే ఒక రైవర్లీ మ్యాచ్. అలాంటిది ఈ రైవర్లీ వీక్ లో టైటన్స్ రివెంజ్ తీర్చుకుంటే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఎనివే వీళ్ళ అటు రికార్డ్ చూసుకుంటే మొత్తం మీద 17 మ్యాచెస్ ఆడారు. దాంట్లో తమిళ 10 మ్యాచెస్ లో గెలవగా తెలుగు 6 మ్యాచెస్ లో గెలిచారు. మరొకటి టై అయింది. సో క్లియర్లీ తలైవాస్ కి మంచి డామినేటింగ్ కనిపిస్తుంది. ఆల్సో లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లోను వాళ్ళదే అప్పర్ హ్యాండ్ కాబట్టి సైకలాజికల్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి ఉంది. ఫస్ట్లీ తమిళ తలైవాస్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ వీళ్ళు 5కు 3 మ్యాచెస్ గెలిచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. మెయిన్లీ లాస్ట్ 2 మ్యాచెస్ లో విన్ అయ్యి వస్తున్నారు. అది కూడా పవన్ షరావత్ లేకుండా. మీరు చూసుకుంటే టీంలో అర్జున్ దేశ్వాల్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ 2 గేమ్స్ లో నియర్లీ 30 పాయింట్స్ వరకు స్కోర్ చేశాడు. పవన్ లేకపోయినా అర్జున్ మోర్ ఇంపాక్ట్ఫుల్ గేమ్ ఆడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారో అవన్నీ అర్జున్ ఒక్కడే స్కోర్ చేస్తున్నాడు. మొత్తానికి అర్జున్ నెత్తరు మరిగిన హంగరీ చెత్తాచ్లో ఫుల్ ఫైర్ తో కనిపిస్తున్నాడు. అర్జున్ తో పాటు నరేందర్ కొండల నుండి సెకండ్ రైడర్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నితీష్ మరోసారి మడత పెట్టేసే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో ఇంపార్టెంట్ ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు. దానికి ముందు ఒక ఐఫై కూడా ఉంది. ప్రెసెంట్ వాళ్ళ డిఫెన్స్ లో ఇతను మోర్ డేంజరస్ డిఫెండర్. ఆల్సో రోనా కూడా రఫ్ ఆడిస్తున్నాడు. రీసెంట్ తమిళ తలైవాస్ గెలిచిన మ్యాచెస్ లో ఇతను చాలా బాగా రాణించాడు. మేజర్ గా వీళ్ళిద్దరూ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడంతో వాళ్ళ డిఫెన్స్ లో కన్సల్టెంట్ కనిపించట్లేదు. రైట్ నో వీళ్ళ దగ్గర మంచి విన్నింగ్ మొమెంటం ఉంది. అదే ఫ్లో తో థర్డ్ విక్టరీ కొట్టుకుపోవాలి అని చూస్తారు. మరి వీళ్ళ స్టార్టింగ్ 7 విషయానికి వస్తే చేంజెస్ కావాలి. సురేష్ యాదవ్ నాట్ మోర్ ఎఫెక్టివ్, బట్ గెలిచొస్తున్నారు కాబట్టి వాళ్ళు మేబీ ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. సెంటర్ మన్ గా అర్జున్ దేశ్వాల్, రైట్ ఇన్ లో మోయిన్ సఫాగ్ని, లెఫ్ట్ ఇన్ లో నరేందర్ కొండలో, రైట్ కవర్ లో రోనాక్, లెఫ్ట్ కవర్ లో ఆశిష్ మాలిక్, రైట్ కార్నర్ లో సురేష్ యాదవ్, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో నితీష్ కుమార్ ఆడతారు. ఇక టైటన్స్ విషయానికి వస్తే మనోళ్ళ గురించి ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి? యూజువల్లీ ఒక సేయింగ్ ఉంది కదా, తప్పు చేయడం తప్పు కాదు, అదే తప్పును మళ్ళీ చేయడమే తప్పు. ఇది టైటన్స్ కే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి మ్యాచ్ లో చేస్తున్న చిన్న తప్పులు అది డిఫెన్స్ లో అయినా రైడింగ్ లో అయినా అవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. రిజల్ట్ కూడా సేమ్, ఓటమే రిపీట్ అవుతుంది. నేను దబంగ్ ఢిల్లీతో మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పాను, ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంట్రోల్డ్ గా ఆడాలి అని. ఆ వీడియో మీరు చూస్తుంటే మీకు తెలిసేది. కానీ లాస్ట్ మ్యాచ్ లో మరోసారి అది మిస్ అయింది. మనోళ్ళు అయితే ఫస్ట్ హాఫ్ లో పీక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కానీ సెకండ్ హాఫ్ లోనే వీక్ అయిపోతున్నారు. దీనికి రీజన్స్ మరేంటో కాదు, ఫస్ట్ హాఫ్ లో దొరికిన మొమెంటం ని సెకండ్ హాఫ్ లో క్యారీ చేయకపోవడం. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. ఇక్కడ టైటన్స్ కి లీడ్ ఉంటే ఆబ్వియస్లీ ఒపోనెంట్స్ ప్రెజర్ లో ఉంటారు, వాళ్ళు ఎక్కువ అటాక్ చేస్తారు. కానీ ఇక్కడ టైటన్స్ కి అవసరం లేకపోయినా 4 or 5 నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఉన్నప్పుడు డీప్ గా వెళ్ళడం, అక్కడ ట్యాకిల్ అయిపోవడం, చాలా సిచ్యువేషన్స్ లో ఇదే చూస్తూ ఉన్నాం. ఆఫ్ కోర్స్ ఇది చిన్న విషయమే, కానీ ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్లే క్లోజ్ గా ఓడిపోతున్నారు. మీరు డిఫెన్స్ లో చూసుకున్నా మనోళ్ళు ఎక్కువగా మల్టీ పాయింట్ రేట్స్ కన్సిడర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ లో నీరజ్ సెకండ్ హాఫ్ లో ఒక సూపర్ రైడ్, ఆల్సో మ్యాచ్ ఎండింగ్ లో ఒక సూపర్ రైడ్ చేశారు. దాని వల్లే ఆల్అౌట్ అవ్వడం కానీ, లేకపోతే మ్యాచ్ మనదే అనుకున్న టైంలో ఆపోనెంట్ కి వెళ్ళిపోయింది. ఇలాంటి మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకొని రాకపోతే మనం అస్సాం టికెట్ బుక్ చేసుకోవడంలో లేట్ అవ్వదు. ఎనీహౌ స్టార్టింగ్ 7 చూసుకుంటే మేబీ కొన్ని చేంజెస్ చేస్తారు. లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా మంజిత్ శర్మ, సెంటర్ మన్ గా భరత్ హుడా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం షిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్, ఆల్సో రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడతారు. ఇక్కడ ఖచ్చితంగా చేంజెస్ కావాలి. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లో ఎండింగ్ స్టేజ్ లో వచ్చి ప్రఫుల్ జవారే బాగా రాణించాడు. అతన్ని ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఆడిపియాలి, కానీ స్టార్టింగ్ 7 లో కాదు, సబ్స్టిట్యూషన్ లో తీసుకురావచ్చు.
బికాజ్ అతన్ని తీసుకొస్తే భరత్, విజయ్ అండ్ ప్రఫర్ ముగ్గురు లెఫ్ట్ రైడర్స్ అయిపోతారు కాబట్టి సో అతన్ని సబ్స్టిట్యూషన్ గా తీసుకొచ్చి రైట్ రైడర్ గా స్టార్టింగ్ 7 లో మరోసారి మంజిత్ కి ఛాన్స్ ఇవ్వచ్చు. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు లాస్ట్ మ్యాచ్ లో భరత్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు కదా, అతని ప్లేస్ లో ప్రఫుల్ జవరని తీసుకురావచ్చు కదా అని. భరత్ ఒక స్టార్ ప్లేయర్. అతను ఒక మ్యాచ్ లో కాకపోయినా ఒక మ్యాచ్ లో అయినా కంబ్యాక్ చేస్తాడు. 1 మ్యాచ్ పర్ఫార్మెన్స్ అతన్ని పక్కన పెట్టలేం. సో డెఫినెట్లీ భరత్ స్టార్టింగ్ 7 లో ఉంటాడు. ఆల్సో అభిధువాన్ అసలు ఎఫెక్టివ్ గా లేడు, అయినప్పటికీ అతన్ని బ్యాక్ చేస్తున్నారు. ఇలాంటప్పుడైనా సాగర్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తేనే బెటర్. ఇక ఈ మ్యాచ్ లో తలైవాస్ గెలవాలి అంటే వాళ్ళు అనవసరంగా మల్టీ పాయింట్స్ కన్సిడర్ చేయకుండా వాళ్ళ ఒరిజినల్ గేమ్ ఆడితేనే బెటర్. మెయిన్లీ భరత్ ని లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ బాగానే కంట్రోల్ చేశారు. ఆల్సో విజయ్ ని కూడా బ్యాక్ ఫుట్ లో పెట్టారు. రైడర్స్ పర్ఫార్మ్ చేయకపోతే టైటన్స్ మధ్య డేంజర్ గా ఉండరు. సో తమిళ తలైవాస్ టైటన్స్ రైడర్స్ ని మ్యాచ్ ఆపగలిగితే మ్యాచ్ పట్టుకుపోవచ్చు. ఇక మన తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ఏం చేయాలరా అంటే గెలిచే సిచ్యువేషన్ వస్తే కాస్త సుగర్ ఆపుకోవాలి. ఇనిషియల్లీ మనోళ్ళు అగ్రెసివ్ గా ఆడి పాయింట్స్ సంపాదించాలి. ఆల్రెడీ సంపాదిస్తున్నారు కూడా. మరి ఈ స్ట్రాటజీని బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లో ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ టీమ్ ని కూడా ఆపగలిగారు. సో ఈ మ్యాచ్ లో కూడా వీలైనంత వరకు అగ్రెసివ్ ఓపెనింగ్ స్టార్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి సెకండ్ హాఫ్ లో ఊరికే తొందరపడి పాయింట్స్ ఇచ్చేకుండా కాస్త పేషెన్స్ మెయింటైన్ చేసి గేమ్ పేస్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఇంపార్టెంట్లీ అర్జున్ ని ఆపగలిగితే కనుక టైటన్స్ టాప్ లోకి వెళ్ళిపోవడం పక్కా. అతను మ్యాట్ పైన ఉంటే మనోళ్ళు తమిళ పైన ప్రెజర్ పెట్టలేరు. లాస్ట్ మ్యాచ్ లో అశ్విన్ ఆపినట్టు ఈ మ్యాచ్ లో అర్జున్ ని ఆపాలి. ఇక విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే నేను లాస్ట్ మ్యాచ్ లోనే చెప్పా ఆ మ్యాచ్ చాలా వరకు క్లోజ్ గా అవుతుంది అని. చెప్పినట్టే లాస్ట్ వరకు జరిగింది. డెఫినెట్లీ ఫర్ షూర్ ఈ మ్యాచ్ కూడా క్లోజ్ గా ఉంటుంది. బికాస్ రెండు సైడ్స్ బలంగా కనిపిస్తున్నారు. మరి తలైవాస్ గెలిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గెలవడానికి అడ్వాంటేజ్ ఉంది. కానీ అర్జున్ పైన మంచి స్ట్రాటజీస్ తో వస్తే డెఫినెట్లీ తెలుగు టైటన్స్ గెలిచి వాళ్ళ తడాకా చూపించవచ్చు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే కొట్టే మామ ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసేయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.